నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బజ్. ఇక ఈరోజు మార్కెట్ ఎలా ఉంది, స్టాక్ మార్కెట్లో ఎలాంటి కదలికలు నమోదయ్యాయి, ఏ స్టాక్స్ లాభపడ్డాయి, ఏవి నష్టపోయాయి, మరియు రేపటి మార్కెట్కు ఎలాంటి వార్తలు కీలకం కానున్నాయి అనే విషయాలపై సమగ్ర విశ్లేషణను ఈరోజు మీకు అందించబోతున్నాం. ఇక మనతో పాటు ఈరోజు మార్కెట్కి సంబంధించిన విశ్లేషణ అందించడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుని లైవ్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడుకుందాం. అయితే అంతకంటే ముందుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అనిల్ గారితో నేరుగా మాట్లాడొచ్చు. మార్కెట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాట్లాడి వారితో క్లారిఫై చేసుకోవచ్చు. రైట్గా అనిల్ గారు నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. ఎస్ అనిల్ గారు, నిన్న మార్కెట్లు ఖచ్చితంగా మనల్ని నిరుత్సాహపరిచాయి అనుకోవాలి. ఇక మనం నేరుగా దానిలోకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు వ్యాపార రంగాన్ని ప్రభావితం చేసిన అత్యంత ముఖ్యమైన సంఘటనలు అలాగే చర్యలు ఏమిటంటారు? ఖచ్చితంగా మీరు అన్నట్టే నిన్న మిశ్రమంగా ఉండింది, కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉండింది మార్కెట్. దానిలోకి ఏంటంటే చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి మాత్రం మార్కెట్స్, మన ఇండియన్ మార్కెట్స్ చూసుకుంటే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ నెగిటివ్గా ముగిశాయి. నిన్న రెండు కూడా స్వల్పంగా నష్టాల్లో ముగిశాయి. నియర్లీ 0.41% ఆర్ 0.47%. సెన్సెక్స్ అయితే 345 పాయింట్లు, నిఫ్టీ అయితే 120 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 257 పాయింట్లు కోల్పోయింది. విక్స్ తగ్గింది, వోలటిలిటీ ఇండెక్స్ తగ్గినా కానీ మార్కెట్ కూడా తగ్గిందనమాట. ఏంటంటే కారణాలు ఏంటంటే చాలా లాభాల స్వీకరణ జరిగింది. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్లో సెగ్మెంట్లో, ఐటీలో, మళ్ళీ కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్లో కూడా కొంచెం లాభాల స్వీకరణ జరిగిందనమాట. అట్లాగే ఈ హెచ్డిఎఫ్సి అండ్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కొంచెం డౌన్ అయ్యాయి. దానివల్ల కూడా ఇండెక్స్ మీద కొంచెం ఎఫెక్ట్ ఉండింది. ఇంకొకటి ఏంటంటే మన కొన్ని మంచి న్యూస్ కూడా ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్, ఎలాన్ మస్క్ స్టార్లింక్ కూడా తొందరలోనే మొదలు పెట్టబోతున్నాడు. ఇది ఒక రెగ్యులేటరీ పర్మిషన్ ఉందో అది కూడా ఓపెన్ అయిపోయింది. అండ్ ఇంకొక మంచి వార్త ఏంటంటే ఎంసీఎక్స్ ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ నిన్న ప్రారంభమయ్యాయి. ఏంటంటే ఇంతకుముందు వేరే వాటిలో అంటే స్టాక్స్లో కానీ వేరే వాటిలో కమోడిటీస్లో ఫ్యూచర్స్ ఉండేది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో కూడా, పవర్లో కూడా ఫ్యూచర్ ట్రేడింగ్ మొదలైంది ఎంసీఎక్స్లో. ఇదేంటంటే ఒక రకంగా అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్స్కి అందరికి కూడా ఒక రకంగా మంచిది. ప్రైజింగ్ ఏంటో తెలుస్తుంది, దాన్ని బట్టి వాళ్ళ ప్రొడక్షన్ అవన్నీ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ సెక్టర్కి మంచి పరిణామం అది. అట్లాగే నిన్న అనుకున్నట్టే టీసీఎస్ మళ్ళీ డీమార్ట్ కూడా, అవెన్యూ సూపర్ మార్కెట్స్ రెండు కూడా వాటి క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఎస్పెషల్లీ టీసీఎస్ అనుకున్నంత ప్రాఫిట్స్ కానీ అంటే అనుకున్నంత గ్రోత్ అయితే జనరేట్ చేయలేదు, ప్రాఫిట్స్ పెరిగాయి. మనం చూసుకుంటే టీసీఎస్లో దగ్గర ప్రాఫిట్ పర్సెంట్ పెరిగింది, బట్ నాట్ డ్యూ టు రెవెన్యూస్, బట్ రాదర్ ఏమంటారు వాళ్ళ ఎఫిషియన్సీ పెంచుకున్నారు, దానివల్ల పెరిగిందనమాట. సో ఇది మార్కెట్కి నెగిటివ్ అయినా కానీ ప్రాఫిట్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ జనరేట్ చేశారు కాబట్టి ఇవాళ టీసీఎస్ మంచిగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంది. దో గైడెన్స్ బాగాలేకపోయినా ఫ్యూచర్లో, బట్ వాళ్ళ ఎఫిషియన్సీస్ పెంచుకుంటున్నారు. సో అదొక మంచి పరిణామమే. ఇవాళ బాగానే పర్ఫామ్ చేసే అవకాశం ఉంది టీసీఎస్. ఎవరైనా ఉంటే మాత్రం తొందరగా అమ్మకండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద నియర్లీ మేజర్ 50 అనలిస్టులలో ట్రాక్ చేస్తున్న వాళ్ళలో 36 మెంబర్స్ స్టిల్ బై అని అంటున్నారు టీసీఎస్ని. సో జస్ట్ బికాజ్ ఈ రిజల్ట్స్ నెగిటివ్, పాజిటివ్ అవుట్లుక్ లేదని మాత్రం తొందరపడి అమ్మకండి. అంత తొందరగా పడిపోకపోవచ్చు టీసీఎస్. అవెన్యూ సూపర్ మార్కెట్స్, డీమార్ట్ మాత్రం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కన్నా తక్కువ వచ్చింది. స్టిల్ బెటర్గా ఉన్నా, బట్ ఎక్స్పెక్టేషన్ కన్నా తక్కువ రావడం వల్ల మనం దాన్ని నెగిటివ్గా చూసాము. సో లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు, బట్ స్టిల్ షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం ఆగి ఎంటర్ అవ్వండి. కొంచెం పెయిన్ ఉంది ఎస్పెషల్లీ డీమార్ట్లో. ఇంకా యూఎస్ మార్కెట్లో కూడా మంచి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో అక్కడ కూడా అండ్ ఇవి మేజర్, సమ్ ఆఫ్ ద ఫ్యూ మేజర్ అనౌన్స్మెంట్స్ నిన్న జరిగిన వాటి. ఎస్ అనిల్ గారు డీటెయిల్గా చెప్పేశారు. ఇక స్టార్లింక్ వార్త ఖచ్చితంగా ఉత్తేజకరం అనేది అనిపిస్తోంది. మరి ఇప్పుడు ఈరోజు జూలై 11వ తేదీకి చూస్తే మన వీక్షకులకు దీనిపై నిశ్చితంగా దృష్టి పెట్టాలి. ఇక మార్కెట్ను ప్రభావితం చేసే ముఖ్యమైన సంఘటనలు అలాగే సూచికలు ఏంటంటారు? సో ఇవాళ ట్రేడింగ్, ఈ వీక్కి ట్రేడింగ్ చివరి రోజు అనమాట. సో అందుకే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వన్ థింగ్ ఫర్ షూర్ ఏమైందంటే మన టారిఫ్ ది డెడ్ లైన్ ఏదైతే ఉందో యూఎస్కి
మళ్ళీ ఇండియాకి మధ్యలో ట్రేడ్ డీల్ ఉందో అది ఆగస్టు 1 పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఆ, కొంచెం మార్కెట్లు కొంచెం అంటే భయపడాల్సిన అంశం కొన్ని వారాలు ముందుకెళ్ళింది. బట్ ఈ వీకెండ్ మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ అమెరికాకి వెళ్తున్నారు. సో హోప్ఫుల్లీ తొందరగానే డీల్ క్లోజ్ అయిపోతే, ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్రెడీ ఏ కంట్రీస్ అయితే డీల్ ఈ చర్చలు మొదలు పెట్టలేదు వాటన్నిటిపైన టారిఫ్ అనేది వేస్తూ పోతా ఉన్నారు. నిన్న కెనడా మీద వేశాడు, మల్టిపుల్ కంట్రీస్ మీద వేస్తా పోతా ఉన్నారు, బంగ్లాదేశ్ మీద వేశారు లాస్ట్ 2 days బ్యాక్, జపాన్ మీద కానీ మల్టిపుల్ కంట్రీస్ మీద ఎవరైతే చర్చలు సానుకూలంగా జరగకపోతే ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. సో ఫార్ మనం ఇది ఇంకా అనౌన్స్ చేయలేదు అనేది ఇంకా రీజన్ ఏంటంటే మన ఈ ఈ చర్చలు అనేది ఏదైతే ట్రేడ్ మీద చర్చలు ముందుకు సానుకూలంగానే జరుగుతున్నాయి. ఆల్సో ఒక మేజర్ కంటింజెంట్ వెళ్తుంది ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఏవైతే మేజర్ పాయింట్స్ ఉన్నాయో వాటిని ఫైనలైజ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ 2-3 daysలో ఫైనలైజ్ అయ్యి ఆ డెడ్ లైన్ వరకు కాకుండా కొంచెం ముందే అనౌన్స్మెంట్ అవుతే ఏంటంటే మార్కెట్స్కి ఒక రకమైన క్లియర్గా డైరెక్షన్ వస్తుంది. సో ఇంకా టైం ఉంది జూలై 31 వరకు. బట్ ఇది ఈ వీక్ నెక్స్ట్ వీక్లో అది క్లారిటీ రావచ్చు అనమాట. ఎందుకంటే ఎస్పెషలీ ఐటీ, ఫార్మా అండ్ ఆటో సెక్టర్లో దీనిపైన గణనీయంగా ప్రభావం చూపించవచ్చు ఈ ట్రేడ్ డీల్ అనేది. సో అదొకటి. దెన్ ఇవాళ కూడా మల్టిపుల్ కంపెనీస్ Q1 ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. నిన్న చూసుకుంటే మనము టీసీఎస్, ఇరిడా కూడా చేసింది. అది కూడా అంత పాజిటివ్గా అనుకున్నంత బాగా చేయలేదు, ప్రాఫిట్ పర్సంటేజ్ తగ్గింది అనుకున్న దానికన్నా. అట్లాగే టాటా ఎలక్సీ కూడా అది కూడా నెగిటివ్గానే, ఇంకొక టాటా గ్రూప్ కంపెనీ అది కూడా అంత పాజిటివ్గా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. ఆనంద్ రాటి, మళ్ళీ ఓస్వాల్ పంప్స్, ట్రావెల్ హౌస్ నెట్లింక్ మల్టిపుల్ కంపెనీస్ నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఇవాళ అనౌన్స్ చేయబోయే కంపెనీస్ కొన్ని ఉన్నాయి. అవి చూసుకుంటే మనకి ఎలికాన్ ఇంజనీరింగ్ కానీ, ఆదిత్య బిర్లా మనీ కానీ, మళ్ళీ ఎమరాల్డ్ ఫైనాన్స్, మల్టిపుల్ ఇట్లాంటి కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతూ ఉన్నాయి. సో వీటి రిజల్ట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలనే మార్కెట్ ఇవాళ ఎలా బిహేవ్ చేస్తుందని. అంత హోల్ ఇంకా ఎఫ్ఐఎస్ కూడా ఇంకా స్టిల్ నెగిటివ్గానే ఉన్నారు. నెట్ పాజిటివ్ బయర్స్ కాదు, నెట్ నెగిటివ్గానే సెల్ చేస్తూ ఉన్నారు. సో అది కూడా ఒక కీలకమైన అంశం ఇవ్వాలి. ఇంకా ఎఫ్ఐఎస్ కొంటే మాత్రం కొంచెం మార్కెట్ ఇవాళ కొంచెం పెరిగే అవకాశం, అదర్వైజ్ నెగిటివ్ సెంటిమెంట్ మాత్రం మార్కెట్ పైన ఉంది. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఏంటంటే మనం గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే నియర్లీ ఆల్రెడీ ఒక 122 పాయింట్లు అంటే 0.48% డౌన్ ఉంది. సో మన ఇవాళ మార్కెట్స్ కూడా ఇప్పుడు 9:15 మొదలైతే కంపల్సరీ డౌన్లోనే స్టార్ట్ అవ్వచ్చు. సో అందుకే పరిస్థితి చూసి కొన్ని ఏమైనా స్టాక్స్ మంచిగా ఉంటేనే ఎంటర్ అవ్వండి, తొందరపడి ఎంటర్ అవ్వద్దు. మార్కెట్ డౌన్గానే స్టార్ట్ అవబోతుంది ఇవాళ. అండ్ గ్లోబల్ మార్కెట్స్ మాత్రం వాటి ప్రభావం ఎంత ఉంటుందో నమ్మకం లేదు ఇవాళ. ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ నిన్న ఇంకా స్టిల్ లైఫ్ టైం హై దగ్గర క్లోజ్ అవుతున్నాయి. అవి ప్రపంచంలో జరుగుతున్న మిగిలిన టారిఫ్ అని పట్టించుకోవట్లేదు. అక్కడ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పర్ఫామ్ అవుతున్నాయి. అండ్ వన్ మేజర్ న్యూస్ ఏంటంటే ఒక ఎన్విడియానే మార్కెట్ క్యాప్ $4 ట్రిలియన్ పైన క్రాస్ అయిందనమాట. ఇంతకుముందు 2 కంపెనీలు వచ్చాయి దాని దగ్గరలో, ఒకటి మైక్రోసాఫ్ట్, ఒకటి యాపిల్, ఒకటి కూడా దగ్గర 3.8, $3.9 ట్రిలియన్ దగ్గరికి వచ్చాయి. బట్ ఫస్ట్ టైం ఒక స్టాక్ ఒక 1 yearలో ఇప్పుడు నియర్లీ $168 దగ్గర ట్రేడ్ అవుతోంది. వితిన్ ఎ ఇయర్ 2 times పెరిగింది. అండ్ ఇది అంటే అక్కడ అంటే రియాలిటీకి దూరంగా ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఇక్కడ మార్కెట్ ట్రేడ్ అవుతుంది కూడా కొంచెం కాంట్రాడిక్టరీ ఉంది. సో నిఫ్టీ కానీ, డో జోన్స్ కానీ, S&P కూడా బాగా లైఫ్ టైం హై దగ్గర లెండ్ అయ్యాయి. నిన్న యూరోపియన్ మార్కెట్స్ కూడా యూకే మన లండన్ది కానీ అండ్ ఆల్సో ఫ్రాన్స్లో ప్యారిస్ CAC 40 కూడా 2 కూడా పాజిటివ్గా ఎండ్ అయ్యాయి. అండ్ యూరోప్ మన పొద్దున ఏషియన్ మార్కెట్స్ 7:30 వరకు అయితే మేజర్ మార్కెట్స్ వెదర్ సౌత్ కొరియన్ మార్కెట్ కాస్పీ కానీ, జపాన్లో కానీ అండ్ హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ కానీ అన్నీ కూడా పాజిటివ్గా స్టార్ట్ అయ్యాయి. బట్ మన మార్కెట్లు మాత్రం నెగిటివ్గా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అలాగే అనిల్ గారు, మీరు అన్నట్లుగా కూడా చాలా విషయాలు కూడా గమనించాలి. ఇక ముఖ్యంగా వాణిజ్య చర్చలతో ఇప్పుడు నిర్దిష్ట అవకాశాల గురించి మాట్లాడుకుందాం. మన ప్రేక్షకులు చాలా మంది త్వరగా లాభాలు అలాగే దీర్ఘకాలిక సామర్థ్యం పట్ల ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ రోజు వారం చివరి రోజు ముఖ్యమైన స్టాక్లు మరియు రంగాలు BTST అంటే బై టుడే సెల్ టుమారో, పిక్స్, పెన్నీ స్టాక్స్లు మరియు మొమెంటమ్ ప్లేస్లపై మీ ఆలోచనలు ఏమిటంటారు?
సో ఇప్పుడు మనం కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ కొద్దాము. కొన్ని ఏవైతే నిన్న గెయిన్ చేసినవి వాళ్ళు ఉండొచ్చా లేదా కొన్ని మనం మాట్లాడుకుందాం ఫస్ట్. నిన్న గెయిన్ చేసిన కొన్ని స్టాక్స్ మనం అనుకున్నట్టు కిర్లాస్కర్ నియర్లీ 10% పెరిగిందనమాట. యాక్మే సోలార్ కూడా ఒక 9% పెరిగింది. లెమన్ ట్రీ హోటల్స్ 8% పెరిగింది. ఇట్ ఈస్ స్టిల్ గుడ్ బై. ఏంటంటే వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి అండ్ వాళ్ళు ఎక్స్పాన్షన్ అనౌన్స్ చేశారు మల్టిపుల్, అండ్ వాళ్ళ ఆక్యుపెన్సీ రేషియో బాగుంది. సో లెమన్ ట్రీ హోటల్స్ షార్ట్ టర్మ్లో బీటీఎస్టీకి ఒక గుడ్ అంటే ఆపర్చునిటీ అది. అట్లాగే క్యాంపస్ షూస్ యాక్టివ్ వేర్ ఏదైతే ఉందో అది కూడా నిన్న పెరిగింది. అది కూడా షార్ట్ టర్మ్లో వీ కెన్ ఎంటర్. ఇంకోటి క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్, అది కూడా ఒక 5.7% పెరిగింది. సో ఇవి బాగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సాజిలిటీ, దో ఇట్ ఈస్ గ్రోన్, ఇంకా స్టిల్ దెర్ ఈస్ గుడ్ స్కోప్ టు గెయిన్ మోర్. అలాగే నిన్న సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీస్ అది కూడా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది అండ్ మంచి ఆర్డర్ బుక్ ఉంది. ఇట్ ఈస్ అనదర్ వెరీ గుడ్ బై. కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్కి మొమెంటం ఉన్న స్టాక్ అది, దానిలో కూడా ఎంటర్ అవ్వచ్చు. అట్లాగే పవర్ ఫైనాన్స్ కూడా ఆ, ఈ వీటితో పాటు నిన్న కొన్ని మనం చూసాము. గ్లెన్మార్క్కి ఒక మంచి క్యాన్సర్ డ్రగ్ అమ్మింది. నియర్లీ $700 మిలియన్ కంపెనీకి అమ్మింది. సో ఇది నేను మంచి పర్ఫామ్ చేసింది అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ స్టాక్ టు హోల్డ్ ఫర్ మూమెంటమ్, ఎస్పెషల్లీ స్ట్రాంగ్ ఉంది. ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే గ్లెన్మార్క్ కూడా ధైర్యంగా ఎంటర్ అవ్వచ్చు. అట్లాగే కేఈ ఇండస్ట్రీస్ కూడా వెరీ స్ట్రాంగ్. అండ్ ఇంకొక కీ స్టాక్ పక్కా మనము నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మంచి పర్ఫామ్ చేసిపోయే స్టాక్ వచ్చేసి మ్యాన్ కైండ్ ఫార్మా. మల్టిపుల్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా వాటికి ఫార్మాకి పాజిటివ్ ఇచ్చారు. సో మ్యాన్ కైండ్ ఫార్మాని కూడా కొంచెం ధైర్యంగా ఎంటర్ అవ్వచ్చు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్తో పిఎఫ్సి బాగానే ఉండింది, బట్ కొంచెం కేర్ఫుల్గా ఎంటర్ అవ్వాలి. సో ఇంకొకటి మ్యాక్స్ హెల్త్ కేర్ కూడా కొంచెం పాజిటివ్గా ఉంది. సో నిన్న జనరల్గా కూడా ఇంకోటి చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఇండెక్సెస్, సెక్టరల్ ఇండెక్సెస్ అన్నీ కూడా డౌన్లో ఉంటాయి ఎక్సెప్ట్ రియాలిటీ అండ్ మెటల్. సో ఇవి ఇవాళ కూడా అలాగే కంటిన్యూ అవ్వచ్చు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కొంచెం డిఫెన్సివ్ సెక్టర్స్ ఏమైనా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఇవాళ ఆ స్టాక్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్లో టాటా కన్జ్యూమర్స్ కానీ ఆర్ హెచ్యుఎల్ కానీ కొన్ని అదర్ కన్జ్యూమర్ డాబర్ కానీ ఇవి కొంచెం ఇవాళ ఇన్వెస్టర్స్ బై చేయొచ్చు. దానిలో కొంచెం షార్ట్ టర్మ్ కోసం ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి స్ట్రాంగ్గా ఉన్నాయి. మళ్ళీ కొన్ని స్టాక్స్ సెంటిమెంట్ చూద్దాము. మనం సెంటిమెంట్ కొన్ని మంచి పాజిటివ్గా చూసుకుంటే ఒకటి కంపల్సరీ ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా, దీనికి ఇట్స్ వాటర్ దాంట్లో ఉంది. దీనికి హ్యూజ్ ఆర్డర్స్ వచ్చాయి. నిన్న 8% వరకు గ్రో అయింది. దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్. ఇవాళ మొమెంటం బాగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా ఎంటర్ అవ్వచ్చు షార్ట్ టర్మ్కి, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఏంటంటే ఇది బిఈఎస్ఎస్ మన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో ఉన్న స్టాక్. మనం యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు బిఈఎస్ఎస్ స్టాక్స్కి మంచి ఫ్యూచర్ ఉంది అట్లీస్ట్ నెక్స్ట్. ఎందుకంటే పవర్ జనరేషన్ సఫిషియెంట్గా ఉంది ఇండియాలో, ట్రాన్స్మిషన్ కంపెనీస్ ఉన్నాయి. బట్ ఈ రెండింటికి ఎస్పెషల్లీ రెండు సెక్టర్లకి సోలార్ అండ్ విండ్ పవర్ ఏంటంటే సోలార్ డే టైంలో మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది, విండ్ యూజువల్లీ రాత్రి ప్రొడ్యూస్ అవుతుంది. బట్ పవర్ డిమాండ్ అనేది అన్సర్టైన్ కాబట్టి ఎనర్జీ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ బిఎస్ఎస్ కంపెనీలు ఏవైతే ఆ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్కి మంచి ఫ్యూచర్ ఉంది నెక్స్ట్ 5 to 10 years. వన్ ఆఫ్ దెమ్ ఇస్ దిస్, ఇది బిల్డ్ చేస్తూ ఉంది ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా. అట్లాగే టీసీఎస్ నేను చెప్పాను, రిజల్ట్స్ ఎలా ఉన్నా స్టిల్ అంటే చాలామంది రేటింగ్ ఏజెన్సీస్ అందరూ బై చెప్పారు. సో ఇవాళ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంది. అనుకున్న దానికన్నా బెటర్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చింది కాబట్టి దెర్ ఈజ్ ఎ స్కోప్. అట్లాగే లెమన్ ట్రీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. గ్లెన్మార్క్కి మంచి ఆర్డర్ వచ్చింది, మంచి సెల్ అయింది. యాప్ వీక్ అమ్మేశారు ఈ యొక్క క్యాన్సర్ డ్రగ్ని. అట్లాగే టెక్ఎం మాత్రం కొంచెం డౌన్ ఉంది, దాని నెగిటివ్గానే ఉంది ఆ సెంటిమెంట్ కూడా. కొంచెం ఎంటర్ అవ్వడం కొంచెం జాగ్రత్తగా ఎంటర్ అవ్వండి. అట్లాగే డీమార్ట్ కూడా యాజ్ ఎ సెట్ కొంచెం నెగిటివ్. డిఫెన్స్లో ఇప్పుడు షార్ట్ టర్మ్ ఎవరైతే మాత్రం లాంగ్ టర్మ్ కోసం హెచ్ఏఎల్ బాగానే ఉంది, కానీ షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం పెయిన్ ఉండొచ్చు. అట్లాగే ఆదాని పవర్ క్యాన్ బి ఏ షార్ట్ టర్మ్. బీటీఎస్టీ ఇంకొక షార్ట్ టర్మ్లో మొమెంటం ఉన్న స్టాక్. ఇది ఏంటంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి, పాజిటివ్ టెక్నికల్ సిగ్నల్స్ కూడా పాజిటివ్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ అక్విజిషన్స్ మల్టిపుల్ కంపెనీస్ చేసింది. అందుకే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా మల్టిపుల్ కంపెనీస్ అప్గ్రేడ్ చేసాయి అదాని పవర్ని. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ షార్ట్ టర్మ్కి మంచి ఎంట్రీ చేయొచ్చు.
సో పొటెన్షియల్ అప్సైడ్ ఉంది అండ్ ఇంకా కొన్ని హైలైట్స్ కూడా బాగుంది. ఇప్పుడు రీసెంట్గా విదర్భ ఇండస్ట్రీస్ పవర్ని కూడా అక్వైర్ చేసింది. సో అదాని పవర్ క్యాన్ బి అ వెరీ గుడ్ బై ఇన్ ద షార్ట్ టర్మ్. అలాగే రిలయన్స్ కొంచెం ఆ, కొత్తగా ఎంటర్ అవ్వకండి ఫర్ సమ్ టైమ్, ఇట్ ఈస్ కమింగ్ డౌన్, కొన్ని రోజులు చూడాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఏంటంటే ఐపీఓ ఉంది రిలయన్స్ జియోది, బట్ ఇంకా స్టార్లింక్ అనేది ఏదైతే కంపెనీ ఉందో కాంపిటీషన్గా వస్తుంది ఎలాన్ మస్క్ది. సో అది వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తారా, వాళ్ళతో కంపీట్ చేస్తారా అనే దాన్ని బట్టి కూడా ప్రైజింగ్ అనేది అండ్ రిలయన్స్ జియో ఐపీఓ కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి కొంచెం క్లారిటీ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఎంటర్ అవ్వండి. దెన్ అదానీ గ్రీన్, ఇంకొక అదానీ స్టాక్, అదానీ గ్రీన్ కూడా ఆ, ఏంటంటే పాజిటివ్గా ఉంది. టెక్నికల్ అనాలిసిస్ చూసుకున్నా కానీ బై జోన్లో ఉంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇది ఐడియల్, నాట్ ఫర్ లాంగ్ టర్మ్, బట్ షార్ట్ టర్మ్ మాత్రం ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ మల్టిపుల్ మెయిన్ వన్ ఆఫ్ ద ఏజెన్సీ జెఫ్రీస్ నియర్లీ 30% అప్సైడ్ స్కోప్ ఉంది అని దీనికి అనౌన్స్ చేశారు అదానీ గ్రీన్కి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా టు బై నౌ. సో ఇవి సమ్ ఆఫ్ ద మేజర్ ఇండివిజువల్ స్టాక్స్. వీటితో పాటు కొన్ని స్టాక్స్లో మీరు ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటే చూసుకోండి. ఇవి 200 డిఎంఏ అంటే డైలీ మూవింగ్ యావరేజెస్ కన్నా తక్కువగా ఉంది. ఇట్లాంటి స్టాక్స్లో నేను ఆల్రెడీ చెప్పిన టెక్ మహేంద్ర కానీ, మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా డౌన్ ఉంది. భారత్ ఫోర్జ్ వాళ్ళ ప్రమోటర్ గ్రూప్లో ఉన్న గొడవల వల్ల ఆల్రెడీ అది డౌన్లో ఉంది. ఆ, అట్లాగే సంవర్ధన్ మదర్సన్ కానీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ, ఐఆర్సిటీ అండ్ హెచ్యుఎల్, వీటిలో ఏంటంటే మీకు ఏమన్నా స్ట్రాంగ్గా అనాలిసిస్ చేసుకుని వ్యూ ఉంటే మాత్రం ఎంటర్ అవ్వండి. అదర్వైజ్ ఇంకా పెయిన్ ఉంది, ఇంకా కొంచెం డౌన్ అవ్వచ్చు. ఆల్రెడీ 200 డిఎంఏ కింద ట్రేడ్ అవుతున్నాయి, ఇంకా కొన్ని రోజులు డౌన్ అవ్వచ్చు. అండ్ ఒక ఎవరైనా షార్ట్ టర్మ్లో డివిడెండ్ కోసం కొద్దిమంది చూస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్. సో డివిడెండ్ రెండు స్టాక్స్ మండే రోజు రికార్డ్ డేట్ అనమాట. ఒకటి పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇంకొకటి వచ్చేసి మళ్ళీ ఆర్ఆర్ కేబుల్. ఈ రెండు కూడా ఇవాళ లాస్ట్ డే. మీకు డివిడెండ్ క్యాప్చర్ చేయాలనుకుంటే ఈ రెండు స్టాక్స్లో ఇవాళ కొంటే మండే రోజు రికార్డ్ డేట్ కాబట్టి వీటి ఇన్ ద కేస్ ఆఫ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ వచ్చేసి 15 రూపాయలు పర్ షేర్, ఈల్డ్ వచ్చేసి 0.35% అనమాట. అట్లాగే ఆర్ఆర్ కేబుల్లో పర్ షేర్ 3.5 రూపాయలు, ఈల్డ్ 0.41%. కొద్దిమంది ఏంటంటే షార్ట్ టర్మ్లో ఈ డివిడెండ్ రికార్డ్ డేట్ రోజు కన్నా ముందు కొనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ రెండు స్టాక్స్ ఇవాళ లాస్ట్ అవకాశం కొనొచ్చు డివిడెండ్ కోసం అయితే. సో ఇవి ఆ, కొన్ని మేజర్ స్టాక్స్. ఇంకొకటి కూడా మజ్గావ్ డాక్ కూడా ట్రాక్ చేస్తున్నాను, అది కూడా కొంచెం డౌన్లోనే ఉంది. కొంచెం జాగ్రత్తగా కొత్తగా ఎంటర్ అవ్వకండి అంటిల్ అన్లెస్ స్ట్రాంగ్ ఉంటే తప్ప కొన్ని రోజులు ఆగండి. ఆ, ఇవి సమ్ ఆఫ్ ద మేజర్ ఏమంటారు స్పెసిఫిక్ స్టాక్స్. మళ్ళీ కొన్ని మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూస్తే మనము ఐటీ అండ్ ఫార్మా మాత్రం కొంచెం ఈ ట్రేడ్ డీల్ మీద కాబట్టి మీరు ఏమైనా పెద్ద పొజిషన్స్ తీసుకునే ముందు కొంచెం ఆలోచించండి. ఇప్పుడే ట్రేడ్ డీల్ ఒకసారి క్లోజ్ అయితే అప్పుడు ఎంటర్ అవ్వండి. ఫైనాన్షియల్స్ మోరార్లెస్ అంటే సైడ్ వేస్ మూమెంట్ ఉంది వెదర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ కూడా. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్లో, ఈ వీక్లో ఇంకా నెక్స్ట్ వీక్ కూడా వస్తాయి. అప్పుడు మాత్రం క్లియర్గా తెలియవచ్చు మనకి. బ్యాంకింగ్ ఆల్రెడీ బ్యాంక్ ఇండెక్స్ నిఫ్టీ బ్యాంక్ మనం 57,000 దగ్గరే మల్టిపుల్ వీక్స్ నుంచి అక్కడే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఒకసారి రిజల్ట్స్ డైరెక్షన్ వస్తే మాత్రం ఏదైనా గైడెన్స్ రావచ్చు. అండ్ ఇంకోటి ఇప్పుడు కొన్ని సమ్మూర్ స్టాక్స్ మనం లెట్స్ సే బీటీఎస్టీకి కొన్ని స్టాక్స్ చూద్దాము. ఇందులో ఐఈఎక్స్ ఒకటి, మన ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, అది కూడా ఒక పాజిటివ్గానే ఉంది. అండ్ స్వాన్ ఎనర్జీ కూడా అండ్ కేఫిన్ టెక్నాలజీ కూడా ఇవాళ మూమెంట్ చూసుకొని ఎంటర్ అవ్వచ్చు బీటీఎస్టీకి. సో మన మూమెంటమ్ స్టాక్స్ కొన్ని తీసుకుంటే మాత్రం అవెన్యూ నెగిటివ్ ఉంది, బట్ రిజల్ట్స్ అనుకున్నట్టు వచ్చాయి కొన్ని. అదొకటి. ట్రెండ్ ఆల్రెడీ డౌన్ అయింది కాబట్టి దిర్ ఇస్ గుడ్ స్కోప్ టు కమ్ బ్యాక్. వరుణ్ బెవరేజెస్ కూడా. సో ఇవి మొమెంటమ్ కొన్ని స్టాక్స్. మన పెనీ స్టాక్స్లో కొన్ని చూసుకుంటే మేజర్ స్టాక్స్ చూసుకుంటే ఎస్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ కానీ, ఈజీ ట్రిప్ ప్లానర్స్ కానీ, ట్రైడెంట్ కూడా. ఎస్పెషల్లీ ట్రైడెంట్ లిమిటెడ్ కన్సిడరింగ్ మన ఇది క్లోదింగ్ సెగ్మెంట్లో ఉంది, యుఎస్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంది. సో దీన్ని కూడా కొంచెం షార్ట్ టు మీడియం టర్మ్ చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ పైన అలాగే 35% మన టారిఫ్ ఉంటే క్లోదింగ్ కంపెనీస్ ఇంకా కొన్ని యాపరెల్ కంపెనీస్లో మనం మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అక్కడ ఎంటర్ అవ్వచ్చు. ఇవి కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ గురించి జరిగే మూవ్ అయ్యే అంశాలు.
ఎస్ అనిల్ గారు, ఇక అద్భుతమైన విశ్లేషణను అనాలిసిస్ని బాగా అందించారు. మరి ఇప్పుడు ఆ, మనం అంటే ఇప్పటి వరకు మన మార్కెట్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రపంచ మార్కెట్ల ప్రస్తుత పరిస్థితి ఏంటి, అలాగే మరియు భారత మార్కెట్లపై వాటి ప్రభావం ఎలా ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? ఆ, చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు చూసుకుంటే యూఎస్ మార్కెట్స్ నిన్న పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో హోప్ఫుల్లీ అక్కడ, ఎందుకంటే మనం చూసుకుంటే అక్కడ డ్రైవ్ ఏదైతే అయిందో ఈ పాజిటివ్ ఈ సైకిల్లో గ్రో అయిన స్టాక్స్ చూసుకుంటే ఐటీ సెక్టర్ స్టాక్స్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ అనమాట. హోప్ఫుల్లీ ఈ పర్ఫార్మెన్స్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి ఆర్డర్స్ కూడా జనరేట్ చేస్తే మంచిది. హోప్ఫుల్లీ ఆ స్పిల్ ఓవర్ ఇండియన్ ఐటీ సెక్టర్లో, ఎందుకంటే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ కీ కాంపోనెంట్స్ మన ఇండియన్ నిఫ్టీ ఇండెక్స్లో కానీ సెన్సెక్స్లో కానీ, అవి పెరిగితే ఏంటంటే మనకి ఇండియన్ ఇన్వెస్టర్స్ వెల్త్ కూడా మనకు కూడా పెరగచ్చు. అట్లాగే ఏంటంటే ఇవాళ యుఎస్ది అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది, విచ్ యూజువల్లీ ఇంపాక్ట్స్ యుఎస్ మార్కెట్స్ దేర్ బై అదర్ మార్కెట్స్ కూడా. దాన్ని బట్టి ఏంటంటే యుఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మల్టిపుల్ సెక్టర్స్ ఇంపాక్ట్ అవుతాయి. అట్లాగే వడ్డీ రేట్లపై కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ బట్టి యూఎస్లో వడ్డీ రేట్లపై కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ యూజువల్లీ యూఎస్ వడ్డీ రేట్లను బట్టి మన ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ కానీ అవుట్ఫ్లోస్ కానీ ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకే ఇది ఆ, ఏమంటారు, ఈ డేటా వెరీ ఇంపార్టెంట్ ఇవాళ రాబోతుంది, వాళ్ళ నైట్కి ఓవర్ నైట్కి. సో అట్లాగే యూరోపియన్ ఏషియన్ మార్కెట్లో మనం చూసాం, ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా స్టార్ట్ అయ్యాయి. మన మార్కెట్ కూడా నెగిటివ్గా స్టార్ట్ అయినా మిడిల్ ఆఫ్ ద డే మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే యూరోపియన్ మార్కెట్స్ కూడా నేను పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో హోప్ఫుల్లీ అవి కూడా అంటే ఇప్పుడు అన్సర్టెనిటీ కొంచెం తగ్గితే మాత్రం ఇంకా కొంచెం అవి కూడా మన పైన ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి కాకుండా యుఎస్ డాలర్ ఇండెక్స్ మనం చూసుకుంటే ఏంటంటే ఈ లైక్ పడిపోతూ ఉంది. సో యుఎస్ డాలర్స్ అగైనెస్ట్ మల్టిపుల్ కరెన్సీస్ పడిపోతూ ఉంది. బట్ ఎస్టర్డే మాత్రం కొంచెం గెయిన్ అయింది మల్టిపుల్ అగైనెస్ట్ ఏషియన్ కరెన్సీస్, ఎక్సెప్ట్ తైవాన్ కరెన్సీ తప్పించి మిగిలిన అన్ని కరెన్సీలు కూడా డౌన్ అయ్యాయి అగైనెస్ట్ యుఎస్ డాలర్. సో బట్ వాళ్ళ వచ్చే డేటా, ఈ అన్ఎంప్లాయ్మెంట్ డేటా వల్ల అది కూడా అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వీటి ప్రభావం మన ఇండియన్ ఇన్వెస్టర్స్ పైన పక్కా పడుతూ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్పెషలీ వొలటిలిటీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి, కన్సిడరింగ్ ఫ్యూ మోర్ కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. నిన్న ఇప్పటివరకు చేసిన కంపెనీస్ అయితే అంత పాజిటివ్గా చాలా కొన్ని కంపెనీసే చేశాయి. సో వొలటిలిటీ, షార్ట్ టర్మ్ పెయిన్, చాలా ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ చూసే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్టర్స్ కొన్ని స్టాక్స్లో ఎక్కడైతే ప్రాఫిట్ మీద కూర్చున్నారో వాళ్ళు షార్ట్ టర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి. ఇంకొక స్టాక్ పాజిటివ్గా అంటే మంచి పాజిటివ్ సెంటిమెంట్ ఉన్న స్టాక్ కంపల్సరీ ఇంకోటి కూడా మెన్షన్ చేస్తాను, బోరోసెల్ రిన్యూవబుల్స్. ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది. సో దీన్ని కూడా కొంచెం ఎంటర్ అవ్వచ్చు. సో ఇవి అంటే వీటిపైన ఇవాళ మార్కెట్ పరిస్థితులు ఉండొచ్చు. ఓకే, ఇక అనిల్ గారు, కాబట్టి గ్లోబల్ సూచనలు కీలక పాత్ర పోషిస్తూ ఇది ఒక సున్నితమైన నడక అనుకోవచ్చు. మరి చివరిగా అనిల్ గారు, ఈ ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులకు మీ ముఖ్య సలహా ఏంటంటారు? వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూస్ని చదవాలి బట్ ఫాలో చేయొద్దు. అంటే న్యూస్ని రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రతి న్యూస్కి. మనం కొంచెం శాంతంగా ఉండాలి యాజ్ ఎ ఇన్వెస్టర్. తొందరపడొద్దు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ అస్థిరత ఏదైతే ఉందో, వొలటిలిటీ ఉందో, యూజువల్లీ షార్ట్ టర్మ్ ఉంటుంది. సో కొన్ని రోజుల్లో అంటే మళ్ళీ కొన్ని మంచి న్యూస్ వచ్చాయంటే మార్కెట్స్ యూజువల్లీ రికవర్ అవుతాయి. సో ఎప్పుడైనా సరే తొందరపడకుండా కామ్గా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. మార్కెట్స్ మీ పోర్ట్ఫోలియోని మొత్తం చూసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. సో డోంట్ ఇగ్నోర్ ఏదైతే నెగిటివ్గా ఉందని వీటిని టచ్ చేయరు. చాలామంది ఏంటంటే ప్రాఫిట్లో ఉన్న వాటిని తీసుకుని వాటిని అమ్మడం, వాటి ద్వారా ఇంకోటి కొనడం చేస్తారు, కానీ నెగిటివ్ది అసలు పేజీ ఓపెన్ చేయరనమాట స్టాక్స్. కొంచెం అలాంటిది ఏం లేదు ఎప్పుడైనా స్టాక్స్, ఎందుకంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్ అని ఉంటుంది. ఆపర్చునిటీ కాస్ట్ అంటే లెట్స్ సే మనం ఒక ₹1,00,000 పెట్టి ఒక స్టాక్ కొన్నామా, అది ఇప్పుడు 70,000 అయింది, అంటే -30,000 ఉండొచ్చు. కానీ ఆ 70,000 ఇవాళ అమ్మేసేసి 70,000తో ఇంకో దగ్గర పెడితే అది తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. పడిపోయిన స్టాక్ కోసమే మళ్ళీ రికవర్ అయ్యే కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే లాస్ బుక్ చేయడం అనేది ఒక తప్పులాగా చూస్తూ ఉంటారు. అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే కొన్ని స్టాక్స్ లాంగ్ టర్మ్ నెగిటివ్గా ఉంది, ఎటువంటి స్కోపు, ఎటువంటి న్యూస్, ఎటువంటి డిరెక్షన్ రాకపోతే ఒక్కోసారి కట్ యువర్ లాసెస్ని కట్ చేసి ఆ క్యాపిటల్ని
ఇంకో దగ్గర డిప్లాయ్ చేస్తే మీకు తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎప్పుడైనా సరే ఒక్కోసారి సెంటిమెంట్ ఉండకూడదు. ఒక స్టాక్ కానీ ఒక సెక్టర్ కానీ అటాచ్మెంట్, ఎమోషనల్గా అటాచ్మెంట్ ఉంటే మనకి ఇన్వెస్టర్స్కి లాభాలు సరిగ్గా రావన్నమాట. అందుకే కొన్నిసార్లు కట్ యువర్ లాసెస్. సో అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇట్లాంటి టైంలో వెన్ మార్కెట్ వొలటిలిటీ కానీ మార్కెట్ లైఫ్ టైం హై ఉన్నప్పుడు ఏంటంటే హోల్డ్ వెరీ క్వాలిటీ స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ కొనండి. ఎస్, దే మైట్ నాట్ బి రివార్డెడ్. ఒక్కోసారి ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్కి మంచి ప్రైజింగ్ రాకపోవచ్చు ఇమీడియట్లీ, బట్ యూ విల్ నెవర్ ఫెయిల్. ఎందుకంటే మంచి ఫండమెంటల్స్ కానీ, స్ట్రాంగ్ కార్పొరేట్ గవర్నెన్స్ కానీ, స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ ఉన్న కొన్ని కంపెనీస్కి ఏంటంటే ఆ సెక్టర్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతుంది ఇన్వెస్టర్స్ దగ్గర. అలాంటి బోరింగ్ కంపెనీస్ కూడా హోల్డ్ చేసుకుంటే మంచిది. ఓకే అనిల్ గారు, ఎస్, శాంతంగా ఉండండి, నాణ్యతపై దృష్టి పెట్టండి, వైవిధ్యపరచండి మరియు దీర్ఘకాలికం కోసం పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి అనిల్ గారి నుండి ఎప్పటికీ చెక్కు చెదరని ఒక సలహా అయితే తీసుకుందాం. మరి ఈరోజు మీ అమూల్యమైన అనాలిసిస్ని, విశ్లేషణని అందించినందుకు ధన్యవాదాలు అనిల్ గారు. ధన్యవాదాలు. ఎస్, ఇక ఇది మన వీక్షకులకు సమాచారం ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను. ఇది వాటి బిజినెస్ బస్ యొక్క ఇన్స్టెంటివ్ఫుల్ ఎపిసోడ్ ముగింపుకు వస్తుంది. ఇక ఈరోజు మన చర్చకు మీకు మార్కెట్లకు బాగా నావిగేట్ చేయడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాం. మరింత మార్కెట్ విశ్లేషణ మరియు నిపుణుల అభిప్రాయాల కోసం రేపు మళ్ళీ మాతో బిజినెస్ బజ్లో చేరండి. అప్పటి వరకు స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.